చూద్దాం ఇక్కడ 4వది ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. క్షేమముగా ఉందరు అంటే ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉండాలంటే, సేఫ్ జోన్లో ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే కూడా ఎవరికి భయపడాలి? చూడు ఎంత చక్కటి మాటలు మాట్లాడతాడు ముద్దుగా దేవుడు. మనము క్షేమంగా ఉండాలంటే కూడా ఏం చేయాలి? మన దేవునికి భయపడతాం ఏంటంటే వాక్యానికి, పొరుగువాడిని ఒక్కటే చేయి, ప్రేమించు అంతే. వాళ్ళు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, భర్త కావచ్చు, తాళి కట్టిన భర్త కావచ్చు, కట్టించుకున్న భార్య కావచ్చు, ఎవరినైనా ఏం చేయాలి? మనం సగం జీతం సంఘం ఆగిపోయింది అనొచ్చా? చెప్పాలి. నువ్వు ఏమాత్రం నీ మాటలలో తేడా వచ్చిందంటే ఆటోమేటిక్ ఏమేం కోల్పోతున్నావు? ఒకటి పరిశుద్ధత కోల్పోతున్నావు, రెండవది ఐశ్వర్యాన్ని కోల్పోతున్నావు, మూడవది ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు, 4వది క్షేమాన్ని ఇవన్నీ కోల్పోతూ నేను ఎక్కడ పడిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ నేను పడిపోతున్నా? అన్నిట్లో పడిపోతా. ఎక్కడ పడిపోతున్నా? కూర్చునేటి మళ్ళా చెప్పాలి. నీ అర్థంలో మొహం నువ్వు చూసుకోవట్లా ఏం జరుగుతుందో అర్థమవుతుందా? వస్తారు. ఇప్పుడు అందరూ మనకు నచ్చాలని లేదు, నెగిటివ్ క్యారెక్టర్లు కూడా ఉంటాయి లేదా? ఎవరిని మార్చడానికి వచ్చాడు దేవుడు? నెగిటివ్ పర్సన్స్ మార్చడానికే దేవుడు. ప్రేమించేవాడిని ప్రేమిస్తే లాభము లేదు. సమరయ స్త్రీని ఏం చేశారు? ఊరు చివరిని పడేశారు. దేవుడు ఎవరు ప్రేమిస్తున్నాడు? శానాన్ని దయ్యం పెట్టినోడిని ఎక్కడ పడేస్తున్నారు? ఆయన కోసం ఎవరు వెళ్తున్నారు? దేవుడికి మహిమ కలుగునుగా. జక్కైన ఊరంతా ఏం చేస్తున్నారు? సావు డప్పు కొడతలేరు, పెళ్లి డప్పు కొట్టుకుంటూ ఎవరు వెళ్ళారు? ఇప్పుడు అతను ఎవరి దేవుడికి మిమ్మల్ని దీవించురుగా. ఇది తెలియట్లా ప్రజలకు. నచ్చినోడికే నచ్చాలి, ప్రేమించేవాడినే అర్థమవుతుందా? ఎక్కడ కోల్పోతున్నారు ఈ రోజున? క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, పరిశుద్ధతను ఎట్లా కోల్పోతారు? కేవలం దేవుని మాటకి భయపడకపోవడం వల్ల. భార్యని ప్రేమించమన్నాడు, భయపడి చెప్పాలా? అక్కడ కూడా దెబ్బే. ఏం చేస్తున్నారు? భార్యని ప్రేమించు అంటాడు, వీళ్ళు ఏం చేస్తారు? భయపడుతుంటే ఏం జరుగుతుంది? అక్కడ దేవునికి విరుద్ధంగా ఉన్నట్టేగా. పెళ్ళికి ముందు నీ కళ్ళు బాగున్నాయి, నీ జడ బాగుంది, నీ కనుమ, తాళి కట్టేదాకా ఈ డైలాగ్లా. కట్టిన తర్వాత సలహాలు ఇస్తున్నారంట. లవ్ మ్యారేజ్ చేసుకోబోకరి అంటున్నాడంట ఒకతను. ఎందుకు? ఆ ఊబిలో దిగాడు కాబట్టి, ఆ బురదలో దిగాడు కాబట్టి. ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి క్రీస్తుని కలిగి వాగ్దానం గనక నీలో దిగితే గయ్యాళైనా కానీ నీకు మంచి భార్యలా కనపడతాడు. గయ్యాళ్ళు వరస్ట్ భర్త అయినా మంచి భర్త అనుకుంటావు ఎప్పుడు వాక్యం దిగిలేదు. భర్తకు లోబడు అని ఎప్పుడేటువంటి వాక్యము, ఈ వాక్యానికి భయపడతావు, ఆటోమేటిక్ నీ లైఫ్ మారిపోతుంది. అంటున్నారా? నా భర్తగా తిరిగితే తిట్టుకొని, నా భార్యగా లైట్కి తీసుకుంటారు. అవునా కదా? చెప్పాలి. మాకెందుకు అంకుల్ ఈ సబ్జెక్టు? భార్య ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు అనుకుంటున్నాడు. ఫ్యూచర్లో మీకు తెలియాలి కదా. చూడండి బాగునండి, ఇక్కడ సామెతలు 1:7. సామెతలు 1:7. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఇవన్నీ ఎట్లా పోతున్నాయి? 3 అక్షరాలే. బా యా ము కదా. పాటలు కూడా ఉంటాయి. 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ అంట.
ప్రేమ 2 అక్షరాలే, కానీ అది ఎంతసేపు ఉంటుందట? 2 క్షణాలు. పేర్లు మార్చేస్తారు. భార్య పేరు ఒక పేరుంటే పెళ్ళైన కొత్తలో భర్త దాన్ని ఎలా డిఫరెంట్గా మలిచి కుదించి షార్ట్ హ్యాండ్ లాగా కట్ చేసి సపోజ్ విజయ అని ఉందనుకోండి, విజ్జు సుమా సూది పెట్టి గుజ్జిద్ది. ఉజ్జు వచ్చేసి గుజ్జు తీసింది, వచ్చేసి సూది పెట్టి గుచ్చింది. దెబ్బకి సెట్ అయ్యి పేర్లకు వచ్చేసాం. మళ్ళీ సొమ్మ అంటున్నా. ఇప్పుడు మా అబ్బాయి కూడా విజయ అంటున్నాడు. గుజ్జు తీయటం వల్ల గుచ్చటం వల్ల చూడు ఎంత లాభం వచ్చింది మాకు. చూసారా, వాళ్ళ పేర్లు సరి చేసుకున్నారు, మా పేర్లు మార్చడానికి వీలు. చూద్దాం ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇప్పుడు తెలివి తక్కువడా అంటున్నారు, బుద్ధి లేనోడా అంటున్నారు. ఏం లేకపోవటం వల్ల తెలివి లేదు వాళ్ళకి. దేవుని భయం లేక జ్ఞానం లేనివాడా అంటున్నారు. అంటే దేనివల్ల వాళ్ళకి భయం లేదు? ఎందుకు జ్ఞానం లేదు? దేవునికి భయపడకపోవటం వల్ల జ్ఞానం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చూసారా, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశం. ఇప్పుడు మనకు తెలివి కావాలంటే ఎవరికి భయపడాలి? ఇప్పుడు భూమి మీద జీవించాలంటే ఏం కావాలి? మనకి తెలివి కావాలి. అవునా కదా? ఏం కావాలా? తెలివి కావాలి. దేవునికి భయపడేవాడికి తెలివిస్తానంటాడు. చూద్దాం ఇక్కడ కీర్తన 34:7. చూడండి ఎన్ని లాభాలు మిస్ అవుతున్నాయి. అర్థమైందా? చూడండి, శ్రద్ధ గల్లవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ గల్లవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించు. చూడండి, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ దేవుడు ఉంటారు, దూత ఉంటారు. దేనికి దూతలు పెడుతున్నాడు దేవుడు? భయము భక్తి కలిగిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దూతలను కావలి పెట్టేసి, చూసారా, కావలి పెట్టి వారిని ప్రతి సమస్య నుండి రక్షించు. నిన్ను రక్షించడానికి ఒక దూతను పెడతాడు. ఒక దూత నిన్ను ప్రతి క్షణం రక్షించాలంటే దానికి నువ్వు ముందేం చేయాలా? ఆయనకు భయపడాలి. ఏం చేయాలా? ఆయనకు. నీకు తెలివి రావాలన్నా ఎవరికి భయపడాలా? నీకు దూతన కావలా పెట్టి ప్రతి క్షణం నిన్ను రక్షించాలంటే కూడా ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. చూద్దాం ఇక్కడ ఒక మాట, కీర్తన 111:10. కీర్తన 111:10. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఇప్పుడు జ్ఞానం కావాలంటే కూడా ఏం కావాలి? ఇప్పుడు భయం కావాలి. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. చూడు ఎన్ని లాభాలు, ఒక్క భయము వల్ల ఎన్ని లాభాలు చూడండి. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. మంచి వివేకము కలవారు. చూసారా? చూద్దాం ఇంకొక మాట చూద్దాం. అసలు మనిషికి భయం రావాలంటే ఏం చేయాలా? మనిషికి భయం పుట్టాలంటే ఏది పుట్టిస్తుందో తెలియాలి మనం. అసలు దేవుని యందు భయము కలిగి ఉండాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి చూద్దాం. కీర్తన 119:38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యం ఏం చేస్తుంది? మనుషుల్లో భయము పుట్టించుచున్నది. ఈ వాక్యము నాకెళ్ళి చూడాలి. ఈ వాక్యం ఎవరైతే చదువుతారో, వింటారో, గ్రహిస్తారో వాళ్ళు మాత్రమే దేవునికి భయపడతారు. ఈ వాక్యానికి భయపడిన వాడు మాత్రమే. ఈ వాక్యము మనుషులకి ఏం పుట్టిస్తుంది? భయాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఈ భయము పుట్టుట వలన అనేక లాభాలు ఉన్నాయి. అనేక లాభాలు. ఒకటి ఆరోగ్యము,
రెండోది ఐశ్వర్యము, మూడోది క్షేమము, నాలుగోది పరిశుద్ధత, ఐదోది తెలివి, ఆరోది దూత కావలి ఉంటుంది, ఏడోది జ్ఞానం. ఇప్పుడు అన్ని ప్యాకేజ్తో కూడినటువంటి ఆశీర్వాదము ఇప్పుడు ఏక మనకు కావాల్సింది. ఆరోగ్యం కావాలా, డబ్బులు కావాలా, క్షేమం కావాలా, దూతల ప్రతిక్షణం రక్షించాలా, తెలివి కావాలా, అవునా కదా? హోలీ అంటే పరిశుద్ధంగా జీవించాలా వద్దా? వీటన్నిటికీ కారణం ఏంటి? భయం. ఈ భయం ఎలా వస్తుంది? వాక్యమే భయాన్ని పుట్టిస్తుంది. తెలుసా? వాక్యమే భయాన్ని పుట్టిస్తుంది. ప్రతిరోజు దైవజనులు కడుక్కుంటూ ఉంటారు, ప్రభా సంఘం పట్ల నేను ఎలా ఉన్నా. దేవుడు మొన్న ఈ పుల్పిట్ దగ్గర కూడా బాగా వినండి, రోధించకూడదు. నేను కూడా ఎవరిని పడితాలని ప్రేమతో గద్దించాలి, వాక్య ప్రకారం గద్దించాలి. కానీ లోన ద్వేషం పెట్టుకొని కనుక నేను మిమ్మల్ని గద్దిస్తే మీరు కార్చే కన్నీరు అద్భుతాలు జరగవు. అట్ ద సేమ్ టైం నా విషయంలో కూడా మీరు డిఫరెంట్గా ఉంటే ఈ మధ్య నాయకుడు ఎలా ఉండాలా? క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. నాయకుడిని మీరు దుఃఖపరిచిన ఎడల మీకు నిష్ప్రయోజనం. అంటే నేను మిమ్మల్ని గాయపరిచినా అది మీకు నిష్ప్రయోజనమే, మీరు నన్ను గాయపరిచినా అది మీకు నిష్ప్రయోజనం. సపోజ్ భర్త భార్య కొట్టుకున్నారు, భార్య భర్తను కొట్టింది అనుకోండి, భర్త అయ్యా అని ఇక్కడ ఏడుస్తున్నాడు అనుకోండి, అది కూడా ఇతను ఏడవటం వల్ల ఆ భార్యకి క్షేమం కాదు, భర్తకు కూడా క్షేమము కాదు. సపోజ్ భర్త భార్యను కొట్టాడు అనుకోండి, ఆ భార్య ఇక్కడ ఏడిచింది అనుకోండి, సపోజ్ పుల్లిపిట్టి దగ్గర, ఇది ఇద్దరికీ క్షేమం కాదు, వాళ్ళు డెవలప్ కాదు. మనం తీసి చూపించానమ్మా, గుర్తుందా? మలాకీలో క్లియర్గా ఉంది, వారి పక్షమున దేవుడు వాక్యం ఆడతాడు. ఎందుకు ఆశీర్వాదం రావట్లేదంటే ఒక్కసారి తీసుకున్నాను. మలాకి ఎన్నో అధ్యాయం నాన్న? 2:10, 2:13 చదువు. మరియు మీకు మర్మాలు చెప్తున్నాడు చూడు బాగా. చూడు, బిడ్డలు కూడా తల్లిదండ్రులు కొట్టారు, ఇక్కడ ఏడవద్దు. తండ్రి కొడతాడు, తప్పే ఉంది. ఇక్కడ కంప్లైంట్లు ఇవ్వకండి, అది మీకు మంచిది. కానీ భార్య ద్వేషించిన, నా భార్య ద్వేషిస్తుందని ఇక్కడ కంప్లైంట్లు ఇవ్వకండి. నీ భార్య భర్త నిన్ను కొట్టినా ఇక్కడికి వచ్చి నువ్వు ఏడిసి నీకు అద్భుతం జరగదు. నీ ఆశీర్వాదానికి నువ్వే గండి పెట్టుకో. చూద్దాం మర్ము. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. బలిపీఠం అంటే ఈ బలి అర్పించే ప్రార్థన బలి, ఇది అర్పించే ఈ పులిపీఠ దగ్గర ఏడుపుతోనూ కన్నీటితోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు. చూసారా, నైవేద్యమును. ఇది కూడా ఒక ప్రాబ్లం. దయచేసి వినండి, ఇంటి దగ్గరే క్షమించేసుకోండి భర్తలు, ఇంటి దగ్గరే భార్యలు క్షమించేసుకోండి, ఇంటి దగ్గరే పిల్లలను క్షమించేసుకోండి, ఇంటి దగ్గరే ప్రభా దైవజనుడికి నేను ఏదైనా తప్పకుండా అక్కడ క్షమించేసుకోండి. వచ్చి ఇక్కడ హ్యాపీగా ఏం చేయాలా? అందరిని ప్రేమించి అందరిని క్షమించి వచ్చి ఇక్కడ బలి ఇవ్వండి. అప్పుడు మీకు ఆశీర్వాదం. అర్థమైందా? ఏ వ్యక్తిని గాయపరిచి నువ్వు వచ్చిన భర్తను భార్యను పెట్టినా, భార్యను భర్త పెట్టినా, ఇతరులను గాయపరిచి పక్కింటోళ్ళను ఎదురింటోళ్ళను వాళ్ళు వీళ్ళు చేసి వాళ్ళు గాయపరచబడి వచ్చి చేసేటువంటి ఈ ప్రార్థన ఉంటుంది చూసారా, ఆ నైవేద్యాన్ని నేను అంగీకరించను. నీ భర్త గురించి నువ్వు కంప్లైంట్ చేసినావంటే 100% నీ ఆశీర్వాదాన్ని నీకే గడ్డి పెట్టుకోండి. నీ భార్య గురించి నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు ఇక్కడంటే నీ ఆశీర్వాదం నీవే గండి పెట్టుకుంటున్నావు. ఒక వ్యక్తిని ద్వేషించి వచ్చేసేసి ఆ వ్యక్తి ద్వేషించి వచ్చి ఇక్కడికి పెట్టి దానికోసం ఏడ్చి యాక్టింగ్ చేస్తే నీ ఆశీర్వాదం నీకే గండి పడుతుంది. అర్థమవుతుందమ్మా?